వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన మనకి స్తుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నశించిపోయిన దాన్ని వెతకి రక్షించడానికే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. మనుజావతారుడిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చారు. సన్ ఆఫ్ ద లార్డ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. అంటే నశించిపోయిన దాన్ని వెదకి రక్షించి మనకు పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువారు దేవాతి దేవుడిగా ఉండి ఈ లోకంలో మనుష్య కుమారుడుగా పుట్టిన సందర్భం కానీ, ఆయన మోటో కానీ, ఆయన ఎయిమ్ కానీ, ఆయన సంకల్పం కానీ మనుషులందరికీ రక్షణ భాగ్యాన్ని దయచేసి తండ్రితో ఏకమయ్యే ఆ పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పరిచర్యలు ఎక్కువగా పరలోకపు రాజ్య సువార్తను ప్రకటించారు. పరలోకంలో చేరండి అని అనేక విధాలుగా ఆయన బోధ చేశారు. ముఖ్యంగా ఆయన చివరి రోజుల్లో పరలోకమును గురించి, పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడే వాటి గురించి ఎక్కువగా బోధించారు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కల కన్యకలు కానీ, ఇలా అన్నిట్లలో పరలోకపు ఆ మర్మముతో కూడిన మాటలు ఆయన మాట్లాడారు. ఎవరైనా అతన్ని పరలోకం అడిగితే ఇమ్మీడియట్గా దయచేసేవాడు. విశ్వాసముతో అడిగితే యేసు ప్రభువారు ఇమ్మీడియట్గా దయచేసేవాడు. యేసు ప్రభువారు సిలువలో మరణించారు. మా అందరికి తెలుసు. కపాలమనబడే స్థలంలో గొల్గొతా కొండపై, కల్వరి కొండపై ఆయన సిలువ వేయబడి మరణించారు. అయితే ఆయన సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు అంటే ఆ రాజ్యంలో నేరాలు ఘోరాలు చేసి రోమా ప్రభుత్వము చేత సిలువ మరణపు శిక్షను పొందుకున్నవారు ఆ పస్కా పండుగ రోజు యేసు ప్రభు వారితో వారిద్దరు కూడా సిలువ వేయబడ్డారు. కుడివైపు ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగ సిలువ వేయబడ్డారు ఆ రోజు. అయితే ఆ ఇద్దరి దొంగల ప్రవర్తన విచిత్రంగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది. ఆ ఇద్దరు దొంగలు మనుషులకు పోలి ఉన్నారు. ఆ మనుషులకు పోలి ఉన్న సందర్భం ఏంటి? యేసు ప్రభు వారు ఇమ్మీడియట్గా ఒక దొంగకు పరదేశం ఎందుకు ఇచ్చారు? ఇంకొక దొంగ అతన్ని ఎందుకు తోలనాడాడు? ఎడమవైపు దొంగ ఎందుకు తోలనాడాడు? కుడివైపు దొంగ ఎందుకు పరదేశంలోకి వెళ్ళారు? అసలు ఈ విషయం ఏంటి అనేది ఈరోజు మీకు కొద్దిగా వివరించాలని ఆశపడుతున్నాను. ఇది స్కిప్ చేయకుండా చూడండి. ఆత్మీయమైన మేలు పొందడానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం నుంచి 43వ వచనం వరకు నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఈ వచనాలను కూడా ఒకసారి చూడమని కోరుతున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను అనగా క్రీస్తును దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు అంటే కుడిప్రక్క వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన అంటే యేసు ప్రభువారు వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసు ప్రభువారు పలికిన మాట, సిలువలో పలికిన 7 మాటల్లో ఈ మాట కూడా ఒకటి. రెండవ మాటగా దీన్ని మనం ధ్యానిస్తాం. ఒకటో మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమనే మాట. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అనేది సిలువలో పలికిన రెండవ మాట. అయితే ఇక్కడ విచిత్రంగా ఇద్దరు దొంగలు, వారి ప్రవర్తన మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి, మనందరికీ మేలుకొలుపుగా ఉండాలి. ఈ దొంగల్లాంటి వాళ్ళమే మనుషులందరూ. నేరం చేసిన వాళ్ళం, తప్పు చేసిన వాళ్ళం, పాపము చేసిన వాళ్ళం, శిక్షకు పాత్రులమైన వారు మనందరం. అయితే అటువంటి వారినే కదా వెతకి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్న, పాపములో మగ్గిపోతున్న వారిని వెతకి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారు.
అయితే ఆ వెదకి రక్షించే క్రమంలో ఎవరైతే అతన్ని మెస్సీగా రక్షకుడుగా గుర్తిస్తారో వారికి ఇమ్మీడియట్ గా పరలోక భాగ్యాన్ని అందించడమే ఆయన పని. ఆయన అదే చేశారు. మనమందరం మన తప్పు ఒప్పుకొని మనమందరం మనం పాపులమని గ్రహించి ఆయన ఒక రక్షకుడని, ఆయన నిత్యరాజ్యానికి వారసుడని, ఆయన నిత్యరాజ్యానికి మార్గం వేయగలిగిన మార్గదర్శనం మనం నమ్మగలిగితే ప్రతి ఒక్కరూ ఆ యొక్క పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. నో డౌట్ వారిద్దరు మరణానికి పాత్రమైన తప్పు చేశారు. అందుకే ఆ యేసు ప్రభు వారు వేసిన శిలువ ప్రక్కనే వారిద్దరు ఎడమ వైపు ఒకరు, కుడి వైపు ఒకరు శిలువ వేయబడ్డారు. అయితే శిలువ వేసిన వెంటనే చనిపోరండి. శిలువ వేసిన వెంటనే ఎవరైనా చనిపోరు. అతను బాగా యాతన పడి ఎవరైతే శిలువలో ఉంటారో వారంతా కాళ్ళు చేతులు లాక్కొచ్చి వాళ్ళ బ్లడ్ అంతా కారిపోయి ఇబ్బంది పడుతూ అరుస్తూ చనిపోతారు. కానీ ఆ శిలువ యాగంలో దాదాపు 6 గంటల శిలువ యాగంలో దాదాపు ఆయన 7 మాటలు మాట్లాడతారు. ఈ 2వ మాటలోని ప్రాధాన్యత ఏంటంటే, ఎడమ వైపు ఒక దొంగ యేసు ప్రభు వారి వైపు చూపి నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, మేము చచ్చిపోతున్నాం, మాకు ఈ మరణం ప్రాప్తిస్తుంది, నువ్వు గొప్పోడివే కదా, దేవుని కుమారుడు అనబడుతున్నావు కదా, క్రీస్తువే కదా, మరి నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవా అని ఒక దెప్పి పొడుపు మాట, హేళనకరమైన మాట. అంటే యేసు ప్రభు వారి యొక్క శక్తిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అంత మాట్లాడుతున్న ఆయన కోపం రాలేదు. కానీ ఎవరు కోపం వచ్చింది? అదే శిక్షా విధిలో ఉన్న ఇంకొక దొంగ కోపం వచ్చింది. షట్ యువర్ మౌత్, నోర్మీ, నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? అంటే ఆయన దైవ దూషణ చేస్తున్నాడు. ఆయన క్రీస్తును నిందిస్తున్నాడు. క్రీస్తు అంటున్నాడు, క్రీస్తుగా గుర్తించాడు, కానీ క్రీస్తును నిందించే పనిలో ఉన్నాడు. ఎలా నిందించే పనులు ఉన్నారు? నిన్ను రక్షించుకొని, నిన్ను ఈ సిలువలో ఆ మేకులు పీక్కొని నా దగ్గరికి వచ్చి నన్ను కూడా రక్షించు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆయన రక్షించుకుంటే మనకు రక్షణ ఏది? ఆయన సిలువలో మరణిస్తేనే కదా మనకు రక్షణ, పాప విమోచన, శాప విడుదల, అపవాది ఓడిపోవడం, పరలోక భాగ్యం సంక్రమించటం. ఆయన చనిపోకపోతే, ఆయన రక్షించుకుంటే మనకు రక్షణ లేదు. అది ఆ దొంగ గ్రహించలేకపోయాడు. శిలువ మరణం పొందాలి, ఆ పొందటంలోనే రక్షణ దాగి ఉంది. ఆ రక్షణ మనకు రక్షణ పాత్రనై పరలోకానికి తీసుకువెళ్తుంది. ఆ దొంగ అది గ్రహించలేకపోయాడు. పైగా దెప్పిపొడుపు మాటలతో యేసు ప్రభు వారిని నిందిస్తున్నాడు. నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నట్టు. అయితే కుడివైపు దొంగ ఏమంటున్నాడు? నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావా, దేవునికి భయపడవా అని చెప్పి మళ్ళా యేసు వైపు చూసి యేసు, నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఒక అద్భుతమైన పలుకు పలికాడు. దానికి యేసు ప్రభువారికి అంత బాధలో కూడా ఎంత సంతోషమైందో, ఎంత ఆనందపడ్డాడు. ఎందుకంటే అసలు నేను వచ్చిందే ఇందుకు కదా, నన్ను ఎవరు అడుగుతారో వారికి ప్రసాదిద్దామనే కదా ఉంది, ఈ దొంగ అడిగాడే అని చెప్పి ఇమ్మీడియట్ గా మరొక ఆలస్యం చేయకుండా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, మనందరికి తెలుసు. అంటే ఆయన యేసుక్రీస్తును రక్షకుడు అని పిలిచారు. బా, ఎంత సంతోషమైందో యేసు ప్రభు వారికి. ఎందుకంటే ఆయన రక్షించడానికి వచ్చారు కదా. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు పాడాయి కదా, దేవదూతలు చెప్పాయి కదా, దావీదు పట్టణం ముందు నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించాడు అని. అటువంటి రక్షణ కార్యం ఇప్పుడు నెరవేరుతుంటే, ఆ రక్షణ కార్యంలో ఆయన ఉన్నప్పుడు ఆయనను యేసు అంటే రక్షకుడు అని పిలవటం ద్వారా ఆయన చాలా సంతోషపడ్డాడు, చాలా ఆనందపడ్డాడు. నువ్వు మళ్ళీ వస్తావు అని ఆయన గ్రహించటంతో యేసు ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పారు. నేనైతే కుడివైపు దొంగ లాంటి వాడిని. ఎందుకంటే నేను పాపిని, ఘోర పాపిని, తప్పిదము చేశాను, తప్పిపోయాను. ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు వచ్చి నా కొరకు రక్షణ కార్యం నెరవేర్చి నన్ను పరదేశంలో పరలోక భాగ్యాన్ని అందించారు. అయితే చాలా మంది ఎడమ వైపు దొంగలా ఉంటున్నారు,
ఎడమవైపు దొంగలా ప్రవర్తిస్తున్నారు. యేసు ప్రభు వారిని తోలనాడుతున్నారు. యేసు ప్రభు వారిని ఇబ్బంది పెడుతున్నారు. యేసు ప్రభు వారి దైవత్వాన్ని కించపరుస్తున్నారు. యేసు ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించడం లేదు. రక్షించబడి కూడా ఎడమవైపు దొంగలా ప్రవర్తించేవారు అనేకులు ఉన్నారు. అటువంటి వారికి పరలోక రాజ్యంలో చోటు ఉండదు. రక్షించబడి కూడా ఎడమవైపు దొంగలా ప్రవర్తిస్తున్నారు. యారగెంట్గా బిహేవ్ చేస్తున్నారు. దేవుని లెక్క చేయడం లేదు. దేవుని పేరు పెట్టుకొని దేవుని రక్షణను పొందుకొని కూడా ఎడమవైపు దొంగలా ప్రవర్తిస్తున్నారు. నేనైతే వినయము విధేయతతో కుడివైపు దొంగలా ఉంటున్నానని నేను చెప్తున్నాను. మీరేం చెప్తున్నారు? ఎవరిలాగా ఉంటున్నావు నువ్వు? ఏ వైపు దొంగలా ఉంటున్నావు? మనమందరము దొంగలమే, మనమందరము పాపలమే, ఏ భేదము లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుని శిక్షను పొందుకుంటున్నారు. ఆ శిక్షను పొందుకోవద్దనే కదా యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి మన శిక్షను ఆయన పొందుకొని మనల్ని స్వాతంత్ర్యం అనుగ్రహించారు మనకి. అయితే ఇప్పుడు కుడివైపు దొంగలా ఉండాలా, ఎడమవైపు దొంగలా ఉండాలా? నువ్వే వైపు దొంగలా ఉన్నావు? ఇంకా యేసు ప్రభువును దుఃఖించే బాధించే వారిలో ఉన్నావా? యేసు నీ ప్రవర్తనతో, నీ చేతలతో, నీ యొక్క క్రియలతో యేసు ప్రభువుని బాధించే వ్యక్తులుగా ఉంటున్నావా? అలా అయితే నువ్వు ఎడమవైపు దొంగలా ఉంటున్నావు. నీకు ఎప్పటికీ రక్షణ రాదు, ఎప్పటికీ పరలోక భాగ్యం లేదు. రక్షణ పొందుకుంటున్నావు అన్నావు కానీ ఆ రక్షణ ఆనందాన్ని నువ్వు జుర్రుకోలేకపోతున్నావు, ఆనందించలేకపోతున్నావు. ఎడమవైపు దొంగకు సాదృశ్యంగా ఉంటున్నారు చాలా మంది. మనం ఎడమవైపు దొంగకు సాదృశ్యంగా కాదు, కుడివైపు దొంగకు సాదృశ్యంగా ఉండాలి. ఆయన రక్షకుడు అని గ్రహించాలి. ఆ రక్షణ పొందుకున్న మనము ఆయన వస్తాడు, ఒకరోజు మనల్ని తీసుకువెళ్తాడు, పరలోక భాగ్యం ఇస్తాడని నమ్మాలి. ఆ నిరీక్షణతో ఉండాలి. ఆ నిరీక్షణతో ఆ కుడివైపు దొంగ ఆ కుడివైపు దొంగకు మనమందరము సాక్షులుగా, ఆ కుడివైపు దొంగకు మనమందరము ఆయన అనుసరించే వారుగా ఉండాలి తప్ప ఎడమవైపు దొంగలా ఉండకూడదు. ఒకసారి ఆలోచించండి. ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో నువ్వు ఏ వైపు దొంగగా ఉంటున్నావు ఒకసారి ఆలోచించు. ఇంకా ఎడమవైపు దొంగలా ఉంటున్నావు? ఎడమవైపు దొంగలా ఉన్న ప్రవర్తన నీలో ఉందా? యారగెంట్ బిహేవియర్, పక్కనే రక్షకుడున్నా గుర్తించలేని పరిస్థితి, హేళన చేసే పరిస్థితి, దెప్పిపొడిసే పరిస్థితి, నీ పాప క్రియల వల్ల, నీ పాప చేష్టల వల్ల, నీ యొక్క క్రియల వల్ల, నీ మాటల వల్ల యేసు ప్రభువుని ఇంకా బాధిస్తున్నావు. గుర్తించడం లేదా? ఇంకా ఈరోజు విధేయత చూపు, కరుణ చూపు. మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించనే మాటలో యేసు ప్రభువు ప్రేమ, కరుణ, క్షమాపణ కుడివైపు దొంగ కనపడ్డాయి, కానీ ఎడమవైపు దొంగ కనపడాలి. ఈరోజు ఎన్ని మాటలు విన్నా, ఎన్ని వాక్యాలు వింటున్నా మన ప్రవర్తన ఎడమవైపు దొంగలా ఉంది, కానీ కుడివైపు దొంగల మన ప్రవర్తనలో మార్పు రావడం లేదు. మనలో, మన హృదయంలో, మన చేతల్లో, మన క్రియల్లో మార్పు కనబడటం లేదు. ఒకసారి ఆలోచించు. కుడివైపు దొంగల మార్పు చెందిన వారమై ఉండాలి. నేనైతే కుడివైపు దొంగను, మరి నువ్వు ఎవరు, ఏ వైపు దొంగ ఒక్కసారి ఆలోచించు. లెట్స్ టర్న్ ఇన్ టు రైట్ సైడ్, క్రీస్తు సైడ్, యేసు సైడ్, కుడివైపు మారిపోదాం. అన్నాడు పేతురుకు చెప్పాడు కదా, నీ కుడివైపు నీ వలవేమని చెప్పారు కదా, విస్తారమైన చేపలు పట్టారు. ఈరోజు కుడివైపు అంటే రైట్ సైడ్, అంటే ఆయన సైడ్ ఉందాం. మనము లెఫ్ట్ సైడ్ కానీ ఎడమవైపు దొంగలా ఉండకుండా రైట్ సైడ్, రైట్ బిహేవియర్, క్రైస్ట్ బిహేవియర్ కలిగి మనం అందరము జీవించుదాం. దేవుడు అట్టి భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.